హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 16 మరియు 17 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశం యొక్క రెండవ దశ బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము బిఎండి ఫేజ్ 2 పరీక్షకు సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇది మధ్య శ్రేణి మరియు ఇంటర్మీడియట్ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేయడానికి రూపొందించబడింది. స్టేట్మెంట్ 2, ఈ వ్యవస్థ 2000 కిలోమీటర్ల నుండి 5000 కిలోమీటర్ల పరిధిలోని బ్యాలిస్టిక్ క్షిపణి ముప్పులను ఎదుర్కోవాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. థర్డ్ వన్, ఇది పూర్తిగా దిగుమతి చేసుకున్న ఇంటర్సెప్టార్ క్షిపణులపై ఆధారపడుతుంది. ఈ 3 స్టేట్మెంట్స్ని ఒకసారి మనము చూస్తే థర్డ్ వన్ ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు అంటే డిఫెన్స్ రంగంలో భారతదేశం ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర భారత్ మీద దృష్టి సారించింది. ఇలాంటి సమయంలో ఎక్స్క్లూజివ్లీ ఇంపోర్టెడ్ ఇంటర్సెప్టార్ మిజైల్స్ ని ఈ బిఎండి వ్యవస్థలో ఉపయోగించారు అనడం రాంగ్ అవుతుంది. లాజికల్ గా చూస్తే అది డెఫినెట్లీ రాంగ్. సో మనము బి అండ్ డిని ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ 1 ఆటోమేటిక్ గా రెండిట్లో ఉంది కాబట్టి కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ అనేది ఇప్పుడు మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇటీవల భారత్ 3 ఇంపార్టెంట్ క్షిపణి వ్యవస్థలను పరీక్షించింది. 2 బిఎండి ఫేజ్ 2 కి సంబంధించినదైతే, 1 NASM-MR నేవల్ యాంటీషిప్ మిజైల్ మీడియం రేంజ్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఇవన్నీ భారతదేశం యొక్క మిజైల్ డిఫెన్స్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇండియాస్ లేయర్డ్ డిఫెన్స్ షీల్డ్ ఎగ్జో అట్మాస్ఫియరిక్, ఎండో అట్మాస్ఫియరిక్ అండ్ లాంగ్ టు మీడియం రేంజ్. ఇందులో ఎగ్జో అట్మాస్ఫియరిక్ అంటే స్పేస్ బౌండరీ మరియు అప్పర్ అట్మాస్ఫియర్ కి సంబంధించి. ఇక్కడ డిఫెన్స్ కొరకు ఫేజ్ 1 PAD పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మరియు ఫేజ్ 2లో AD-1, AD-2 ఇంటర్సెప్టార్స్ ని ఉపయోగిస్తారు. ఇవి లాంగ్ రేంజ్ మరియు ICBM క్లాస్ బాలిస్టిక్ మిజైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ కి సంబంధించి థ్రెట్స్ ని నలిఫై చేస్తాయి. ఇక ఎండో అట్మాస్ఫియరిక్ లో మనం చూస్తే విత్ ఇన్ అట్మాస్ఫియర్, ఇక్కడ AAD అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ ఫేజ్ 1 కి సంబంధించి డెవలప్ చేశాము. అలానే ఫేజ్ 2లోని AD-1, AD-2 ని కూడా ఇక్కడ ఉపయోగించవచ్చు. ఇవి షార్ట్ టు మీడియం రేంజ్ టాక్టికల్ బాలిస్టిక్ మిజైల్స్ ని నలిఫై చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక లాంగ్ టు మీడియం రేంజ్, ఇది లో అట్మాస్ఫియర్ లేదా నియర్ స్కై కి మనం చెప్పవచ్చు. ఇక్కడ S-400 ట్రయంఫ్, ఆకాష్, బారక్ 8 సిస్టమ్స్ ని ఉపయోగిస్తాము. క్రూజ్ మిజైల్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఇలాంటి వాటిని, డ్రోన్స్, వీటిని నలిఫై చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇందులో PAD మరియు AD ఇంటర్సెప్టార్స్ ఇవన్నీ కూడా బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ వ్యవస్థలో భాగంగా ఫేజ్ 2, ఫేజ్ 1లో ఇండిజినస్లీ డెవలప్ చేయడం జరిగింది. ఇక ఆకాష్ కూడా మనము ఇండిజినస్లీ డెవలప్ చేసుకున్నాము. S-400 మాత్రం రష్యా నుంచి, బారాక్ 8 ని మాత్రం ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇక ఫేజ్ 2 AD ఇంటర్సెప్టార్స్ యొక్క రేంజ్ చూస్తే 2000 కిలోమీటర్స్ టు 5000 కిలోమీటర్స్. MRBM మీడియం రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ మరియు IRBM ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ థ్రెట్స్ ని నలిఫై చేస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ హిట్ టు కిల్ క్యాపబిలిటీ అంటే నేరుగా వాటిని ఢీకుని ధ్వంసం చేసే క్యాపబిలిటీని ఇది కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుంది, 2 కరెక్ట్ అవుతుంది రేంజ్. అలానే ఇది కంప్లీట్ గా ఇండిజినస్లీ డెవలప్ చేసుకున్నాం మనము బిఎండి ఫేజ్ 1 అండ్ 2 కి సంబంధించి. సో 3 అనేది రాంగ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కి సంబంధించి C1 అండ్ 2 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిఫెన్స్ కి సంబంధించి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంకా చాలా పాయింట్స్ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఇన్ కేస్ ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే మాత్రం వన్స్ అగైన్ ఈ టాపిక్ ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అది భారత తోమహాక్. ఈ ఆర్టికల్ ఇటీవల DRDO సక్సెస్ఫుల్ గా ప్రయోగించిన LRLACM క్రూజ్ మిజైల్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ని వివరిస్తుంది. ఇది కూడా డిఫెన్స్ సెక్టార్ లో మరొక కీలకమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల భారతదేశం లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్ ని
సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. భూతల లక్ష్యాలపై దాడి చేసే ఈ దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి భారత్కు అదనపు బలాన్ని ఇవ్వనుంది అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దీనిని అమెరికా యొక్క టోమహాక్ క్షిపణితో పోలుస్తున్నారు. సుదూర లేదా పటిష్టమైన లక్ష్యాలను ఛేదించాలనుకున్నప్పుడు అమెరికా ఎక్కువగా ఈ టోమహాక్లను రంగంలోకి దింపుతుంది. ఇటీవల ఇరాన్ వార్లో కూడా యుఎస్ టోమహాక్ క్షిపణులను ఉపయోగించింది. ఇప్పుడు భారతదేశం నిర్భయ్ క్రూజ్ మిజైల్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ని చూడండి. LRLACM ఇండియాస్ ఇండిజీనస్ డీప్ స్ట్రైక్ ప్రిసిషన్ వెపన్. ఇది ఇండియా యొక్క సబ్సోనిక్ ఆల్ వెదర్ ప్రిసిషన్ స్ట్రైక్ క్రూజ్ మిజైల్ విత్ డీప్ పెనిట్రేషన్ కేపబిలిటీ ఈక్వివాలెంట్ ఆఫ్ ద టోమహాక్. అమెరికా యొక్క టోమహాక్ ఇది ఈక్వివాలెంట్ గా చెప్పవచ్చు. దీని యొక్క ఫీచర్స్ మనం చూస్తే డీప్ స్ట్రైక్ కేపబిలిటీ, స్టెల్తీ అండ్ సర్వైవబుల్. లో ఆల్టిట్యూడ్ టెరైన్ గుండా ఇది ప్రయాణించడం వలన చాలా వరకు రాడార్లకు కంటపడకుండా లక్ష్యాలను ధ్వంసం చేయగలుగుతుంది. ప్రిసైజ్ అండ్ రిలయబుల్ గా చెప్పవచ్చు. అడ్వాన్స్డ్ గైడెన్స్ అండ్ సీకర్ ఫర్ హై ప్రిసిషన్ టెర్మినల్ ఎంగేజ్మెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనిని స్వదేశీయంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీనిని డెవలప్ చేశారు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ని మనం చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ పూర్తిగా బయటకు రానప్పటికీ ఈ క్రూజ్ మిజైల్ యొక్క ఆపరేషనల్ రేంజ్ 1000 to 1500 కిలోమీటర్స్ కలిగి ఉండి డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ ని కలిగి ఉంటుంది. ఫ్లైట్ ప్రొఫైల్ సబ్సోనిక్, సుమారు 0.7 మ్యాక్స్ స్పీడ్ తో మాత్రమే ఇది ప్రయాణిస్తుంది. లెస్ దాన్ 1 మ్యాక్స్ స్పీడ్ ని సబ్సోనిక్ అని పిలుస్తాము. ప్రొపల్షన్ సిస్టమ్ స్మాల్ టర్బో ఫ్యాన్ ఇంజన్, మ్యానిక్ ఇంజన్ గా మనం చెప్పవచ్చు. ఇండిజినస్ గా దీనిని డెవలప్ చేశారు. సాలిడ్ రాకెట్ బూస్టర్ ఫర్ లాంచ్ ఫేజ్. ఇవన్నీ కూడా మోర్ స్టెల్తీ నేచర్ ని ప్రతిబింబిస్తున్నాయండి. అంటే రాడార్లకి దొరకకుండా స్ట్రైకింగ్ క్యాపబిలిటీని పెంచడం ఈ LRLACM యొక్క సామర్థ్యం. దీని వెయిట్ అరౌండ్ 1000 కిలోగ్రామ్స్ గా చెప్పవచ్చు. అండ్ దీని యొక్క లెంత్ 6 మీటర్స్ అండ్ వింగ్ స్పాన్ 2.7 మీటర్స్ గా ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా గైడెన్స్ అండ్ సీకర్ మనం చూస్తే అప్గ్రేడెడ్ ఎక్స్ బ్యాండ్ సింథటిక్ ఆపరేచర్ రాడార్ అండ్ ఇమేజింగ్ రాడార్ ని మనము ఇందులో ఉపయోగిస్తాము. సీకర్ విత్ అటానమస్ వే పాయింట్ నావిగేషన్ ఫర్ హై ప్రెసిషన్ టెర్మినల్ గైడెన్స్. సో దీని వలన యాక్యురసీ అనేది మనకి ఖచ్చితత్వంతో కూడిన దాడులను చేయడానికి సహాయపడుతుంది. పేలోడ్ కెపాసిటీ 450 to 500 కిలోగ్రామ్స్. కన్వెన్షనల్ హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్స్ ని ఇది క్యారీ చేయగలుగుతుంది. డైమెన్షన్స్ ఆల్రెడీ చూసాము. టోటల్ వెయిట్ ఆల్రెడీ కవర్ చేసాము. ఇక దీని యొక్క డిప్లాయ్మెంట్ మోడ్ ని మనం చూస్తే ట్రై సర్వీస్ డిప్లాయ్మెంట్ అండ్ కన్ఫిగరేషన్స్ ని చూడవచ్చు. ల్యాండ్ బేస్డ్ ఆర్మీ, సీ బేస్డ్ నేవీ మరియు ఎయిర్ లాంచ్డ్ ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీని ఇది కలిగి ఉంటుంది. ల్యాండ్ బేస్డ్ లాంచింగ్ లో మొబైల్ ఆర్టికులేటెడ్ లాంచర్ సహాయంతో దీనిని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక సీ బేస్డ్ లాంచింగ్ మనం చూస్తే లాంచ్డ్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్ సర్ఫేస్ వార్షిప్స్ యూజింగ్ ద యూనివర్సల్ వెర్టికల్ లాంచ్ మాడ్యూల్. ఈ VLS లను ఉపయోగించి ఫ్రంట్ లైన్ వార్షిప్స్ దేనిలోనైనా దీనిని కంపాటబుల్ గా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూచర్ వేరియంట్ ఫర్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఆల్సో. భవిష్యత్తులో ఈ సబ్మెరైన్స్ లాంచింగ్ కి కూడా ఇది సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి చూస్తే ఇంటిగ్రేటెడ్ ఆన్ Su-30 MKI ఫైటర్ జెట్స్ ది ఇది కంపాటబుల్ చేస్తున్నారు. ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ ఈజ్ లైటర్, అరౌండ్ 900 to 1000 kg ఉంటుంది డ్యూ టు రిమూవల్ ఆఫ్ లాంచ్ బూస్టర్. ఫైటర్స్ క్యాన్ క్యారీ 2 to 4 మిజైల్ పర్ మిషన్. ఈ విధంగా లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిజైల్ ని భారత త్రివిధ దళాలు ఉపయోగించుకునే విధంగా కంపాటబిలిటీ ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి చూస్తే నోడల్ ల్యాబొరేటరీ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE ఇన్ బెంగళూరు, డెవలప్డ్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ DRDO ల్యాబ్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీ లా అనేక సంస్థలు ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమయ్యాయి. నెక్స్ట్ 2 years లో దీనిని ఆల్ 3 సర్వీసెస్ లోనూ ఇండక్ట్ చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. దీని యొక్క కీ హైలైట్స్ ని చూడండి. లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్, లో ఆల్టిట్యూడ్ టెరైన్ హగ్గింగ్ ఫ్లైట్. దీని వలన రాడార్స్ ని ఎవేట్ చేయగలుగుతుంది. ఆల్ వెదర్ డే అండ్ నైట్ ఆపరేషన్స్ కి ఇది సహాయం పడుతుంది. ట్రై సర్వీస్
మల్టీ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీ, ఇండిజినస్, రిలయబుల్ అండ్ ఫ్యూచర్ రెడీ. సో భారత్ ఇటీవల ప్రయోగించిన క్రూజ్ మిజైల్ యొక్క కీలక డీటెయిల్స్ ఇవి. సాధారణంగా బ్యాలిస్టిక్ క్షిపణులు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి నుంచి కింద ఉన్న శత్రువులపైకి దూసుకొస్తాయి. ఆలోపు వాటిని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. అండ్ భారతదేశం కూడా బిఎండి డిఫెన్స్ సిస్టమ్ని, బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ని అభివృద్ధి చేస్తుంది. బట్ క్రూజ్ మిజైల్స్ని అడ్డుకోవడానికి మనము S-400 ట్రయంఫ్, ఆకాష్, బ్యారక్ 8 లాంటి వాటిని ఉపయోగిస్తున్నాము. ఇక్కడ LRLACM కూడా క్రూజ్ మిజైల్. ఈ క్రూజ్ క్షిపణుల సాంకేతికత భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది లో ఆల్టిట్యూడ్ టెరైన్ హగ్గింగ్, భూమి ఉపరితలానికి చాలా దగ్గర నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి రాడార్స్ వీటిని కనుక్కోవడం అంత సులభం కాదు. ఇక తోమహాక్ లానే భారత్కు చెందిన ఈ LRLACM కూడా మార్గమధ్యంలో అడ్డంకులను తప్పించుకుంటూ శత్రు స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేరుకునే సామర్థ్యాలని కలిగి ఉంది అని చెబుతున్నారు. ఈ తోమహాక్ను 1983లోనే అమెరికన్ నేవీలోకి ఇండక్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రూజ్ క్షిపణులలో ఒకటిగా దీనిని చెబుతారు. 1991 నాటి గల్ఫ్ వార్ నుండి లేటెస్ట్ ఇరాన్ వార్ల వరకు అగ్రరాజ్యం ప్రతి దానిలోనూ దీనిని ఉపయోగిస్తూ వచ్చింది. ఇక మన LRLACMకి సంబంధించి చూస్తే పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలో దీనిని మోహరిస్తే ఈ అస్త్రం పరిధిలోకి ఇస్లామాబాద్, రావల్పిండి, ఇందులో పాక్ సైనిక ప్రధాన కేంద్రం ఉంటుంది. అలానే లాహోర్, ఫైసలాబాద్, కరాచీ వంటి నగరాలన్నీ కూడా వస్తాయి. ఈ క్షిపణి చైనాకు కూడా హెచ్చరికలు పంపిస్తుంది. ఆ దేశ సరిహద్దు ప్రాంతాలలో దీనిని మోహరిస్తే అక్కడి సైనిక పాలనా పరంగా కీలకమైన లాసా, చాంగ్డు, కున్మింగ్, ఉరిమ్కి వంటి ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత్ బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ని డెవలప్ చేసింది. అయితే ఎక్కువ రోజులు యుద్ధం చేయాల్సి వస్తే బ్రహ్మోస్ ఒకటి సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఈ LRLACM అనేది భారత్కు మరింత శక్తిని ఇవ్వడానికి దీనిని డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంఖ్య పెంచకపోతే సంస్కరణలకు అర్థం లేదు, భద్రతా మండలి శాశ్వత సభ్యత్వంపై భారత్ వ్యాఖ్య. ఈ ఆర్టికల్ UNSC రిఫార్మ్స్ మీద ఇటీవల ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఎలిమెంట్స్ పేపర్ మీద భారత అభ్యంతరాలకు సంబంధించి వివరిస్తుంది. UNSC రిఫార్మ్స్ మెయిన్స్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో నేరుగా దీని మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ మరియు UNSC రిఫార్మ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలు కేవలం తాత్కాలిక సభ్యుల విస్తరణకే పరిమితమైతే అవి పూర్తిగా విఫలమైనట్లేనని భారత్ స్పష్టం చేసింది. శాశ్వత సభ్యుల విభాగాన్ని విస్తరించకుండా చేపట్టే ఏ సంస్కరణ అయినా అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని హెచ్చరించింది. UNSCలో మనకి తెలుసు పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ టోటల్ 15 మెంబర్స్ ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్ 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ కింద మొత్తం 10 దేశాలు 2 years టెన్యూర్తో రొటేషన్ పద్ధతిలో ఎన్నిక అవుతూ ఉంటాయి. UNSC రిఫార్మ్స్లో భారతదేశం ఏం కోరుతుంది? పర్మనెంట్ మెంబర్స్ని ఎక్స్పాండ్ చేయండి. ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడిన ఈ UNSC అప్పటి నుంచి అలాగే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం 21st century అవసరాలకి తగినట్లు భద్రతా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉంది అని భారత్ పదే పదే కోరుతుంది. ప్రపంచ రాజకీయ ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా భద్రతా మండలిలో సమూల మార్పులు అవసరమని భారత్ మరొకసారి నొక్కి చెప్పింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ IGN సమావేశంలో ఐరాసాలోని భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ IGN రిలీజ్ చేసిన ఎలిమెంట్స్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఈ IGN ఎలిమెంట్స్ పేపర్ ప్రైమరీ సర్వే రిపోర్ట్లోని ఫ్రేమ్వర్క్ ద 5 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ రిఫార్మ్స్ గురించి మనం చూస్తే ఫస్ట్ వన్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్. ఇక్కడ మెంబర్షిప్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలి, బోత్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ సీట్స్ని ఎక్స్పాండ్ చేయాలా లేదా ఓన్లీ నాన్ పర్మనెంట్ సీట్స్నే ఎక్స్పాండ్ చేయాలా అనేది. ఇక్కడ ఈ IGN సర్వేలో ఓన్లీ నాన్ పర్మనెంట్ సీట్స్ని ఎక్స్పాండ్ చేయాలి అని భావిస్తున్నట్లు బయటపడింది. దీని మీదనే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్మనెంట్ సీట్స్ని కూడా ఎక్స్పాండ్ చేస్తేనే UNSC రిఫార్మ్స్ ఫుల్ఫిల్ అయినట్లు భారత్ ఇక్కడ ప్రకటించడం చూడవచ్చు.
నెక్స్ట్ వన్ ద క్వశ్చన్ ఆఫ్ ద వీటో పవర్కి సంబంధించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎక్స్పాండింగ్ చేయాలా లేదా రెస్ట్రిక్షన్స్ ఉండాలా, అబాలిషింగ్ వీటో ప్రివిలేజెస్ కంప్లీట్లీ తొలగించాలా అనేది డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. థర్డ్ వన్ రీజనల్ రిప్రజెంటేషన్, ప్రాంతీయ ప్రాతినిధ్యం అనేది చాలా సందర్భాలలో ఉండడం లేదు. ఎస్పెషల్లీ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా పసిఫిక్ ప్రాంతాల నుంచి సరి అయిన ప్రాతినిధ్యం లేదు. యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్స్లో వీటికి చాలా తక్కువ ప్రాతినిధ్యం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఏషియా పసిఫిక్ నుంచి చాలా స్వల్ప ప్రాతినిధ్యం ఉంది. ఇక ఫోర్త్ వన్ సైజ్ అండ్ వర్కింగ్ మెథడ్స్, ఈ ఎక్స్పాన్షన్ అనేది ఎన్ని సీట్లకు పెంచాలి అనేది టిపికల్లీ 25 to 26 సీట్స్కి ఎక్స్పాండ్ చేయాలి అని చాలా ఇక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పర్మనెంట్ ప్లస్ నాన్ పర్మనెంట్ కలిసి మనకి 15 మంది సభ్యులతో ఈ యుఎన్ఎస్సి కౌన్సిల్ ఉంది. దీనిని 25 లేదా 26కు పెంచాలి అనేది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఇక ఫిఫ్త్ వన్ యుఎన్ఎస్సి యుఎన్జిఏ రిలేషన్షిప్కి సంబంధించి స్ట్రెంథనింగ్ అకౌంటబిలిటీ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ద బ్రాడర్ జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీలో అన్ని సభ్య దేశాలు ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ కౌన్సిల్ని జనరల్ అసెంబ్లీకి బాధ్యులను చేయాలి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ఈ విధంగా 5 కోర్ ఎలిమెంట్స్ మీద ఈ ఎలిమెంట్స్ పేపర్ చర్చ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు పర్మనెంట్ సీట్స్ని ఎక్స్పాండ్ చేయకుండా కేవలం నాన్ పర్మనెంట్ సీట్స్ని పెంచితే దాని వలన ఉపయోగం లేదు అని భారత్ తన ఉద్దేశాన్ని ప్రకటించింది. అలానే ద ఫిక్స్డ్ రీజనల్ సీట్స్ కాంట్రవర్సీ కూడా ఇక్కడ చూడవచ్చు అండి. దీని వలన సూడో పర్మనెన్సీ అనేది క్రియేట్ అయ్యి రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది అని భారత్ తదితర దేశాలు వాదిస్తూ ఉన్నాయి. అండ్ డిమాండ్ ఫర్ టెక్స్ట్ బేస్డ్ నెగోషియేషన్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ పర్మనెంట్ P5 నేషన్స్ ప్రొసీజర్ని డిలే చేయకుండా టెక్స్ట్ బేస్డ్ నెగోషియేషన్స్కి మిగిలిన దేశాలు పట్టుబడుతూ ఉన్నాయి. యుఎన్ఎస్సి రిఫార్మ్స్కి సంబంధించి గతంలో ఇప్పటి వరకు ఉన్న రిఫార్మ్ మోడల్స్ ఒకసారి చూస్తే G4 మోడల్ లేదా UFC మోడల్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ మోడల్. ఈ G4 మోడల్లో 4 పర్మనెంట్ సీట్స్ని భద్రతా మండలిలో ఇంక్రీజ్ చేయాలి అని, డెవలపింగ్ నేషన్స్ అయిన ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ లాంటి దేశాలను ఇందులో భాగస్వామ్యులు చేయాలి అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో ఓవరాల్ కౌన్సిల్ సైజ్ని 25 నుంచి 26 సీట్స్కి పెంచాలి అని, 6 లేదా 7 పర్మనెంట్ సీట్స్ని ఎక్స్పాండ్ చేయాలి అని ప్రపోజల్ మనం చూడవచ్చు. ఈ ఏడిటిలో 2 ఆఫ్రికా దేశాలకు, 2 ఏషియా దేశాలకు, 2 లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ దేశాలకు, 1 వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్ గ్రూప్స్కి పంచాలి అనేది ఇక్కడ ప్రధానంగా ప్రతిపాదన. అలానే వీటో పవర్ విషయంలో వీటో రైట్స్ని న్యూ పర్మనెంట్ మెంబర్స్కు 15 సంవత్సరాల వరకు పెండింగ్లో ఉంచి ఆ రివ్యూ తర్వాత వాటికి కూడా కల్పించాలి అని. తద్వారా గ్రాడ్యువల్ అప్రోచ్ టు వీటో పవర్ ఇక్కడ మనం చూడవచ్చు అండి. దిస్ స్ట్రెంథన్స్ లెజిటిమసీ వైల్ మెయింటైనింగ్ స్టెబిలిటీగా ఈ ప్రపోజల్ని మనం చూడవచ్చు. ఇక G4 గ్రూప్కి అగెనిస్ట్గా క్రియేట్ అయిందే యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ UFC గ్రూప్. ఇందులో ప్రధానంగా ఇటలీ, పాకిస్తాన్, సౌత్ కొరియా, మెక్సికో వంటి దేశాలు ఉన్నాయి. ఇది నాన్ పర్మనెంట్ సీట్స్ని మాత్రమే పెంచమని ఇక్కడ ప్రధానంగా డిమాండ్ వ్యక్తపరుస్తూ ఉంది. 25 నుంచి 26 సీట్లను ఇక్కడ మొత్తం యుఎన్ఎస్సి కౌన్సిల్లో ఎక్స్పాండ్ చేయాలి అని, పర్మనెంట్ న్యూ సీట్స్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ నాన్ పర్మనెంట్ సీట్స్ని ఎక్స్పాండ్ చేయాలనేది ఈ గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక వీటో పవర్ విషయానికి వస్తే నో వీటో ఎక్స్పాన్షన్ అనేది ఈ గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా మనం చూడవచ్చు. నో న్యూ పర్మనెంట్ సీట్స్, మోర్ నాన్ పర్మనెంట్ సీట్స్ విత్ లాంగర్ టర్మ్స్, ఇమ్మీడియట్లీ రెన్యూవబుల్ అండ్ ఎంఫసిస్ ఆన్ ఇంక్లూజివిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ కన్సెన్సస్ ప్రధానంగా ఈ గ్రూప్ రిఫార్మ్స్ ప్రపోజల్స్ మనం చూడవచ్చు. ఇక థర్డ్ వన్ ఆఫ్రికన్ యూనియన్ యొక్క ఒక ప్రధానమైన డిమాండ్ ఎజిల్విని కన్సెన్సస్. దీని ప్రకారం ఆఫ్రికా నుంచి పర్మనెంట్ మెంబర్షిప్ ఏ దేశానికి లేదు కనుక వారి యొక్క రైట్ఫుల్ రిప్రజెంటేషన్ని ఇక్కడ ఇవ్వాల్సిందేనని, మొత్తం యుఎన్ఎస్సి కౌన్సిల్ను 26 సీట్లకు ఇంక్రీజ్ చేయాలి, అందులో 2 పర్మనెంట్ సీట్స్ను ఆఫ్రికన్ దేశాలకు ఇవ్వాలి అనేది ఈ ఎజిల్విని కన్సెన్సస్లో మనం చూడవచ్చు. అలానే వీటో పవర్ విషయంలో డిమాండ్ ఫుల్ వీటో రైట్స్ ఇమీడియట్లీ ఫర్ ఆల్ న్యూ పర్మనెంట్ మెంబర్స్.
ఇది ప్రధానంగా ఆఫ్రికాస్ రైట్ఫుల్ ప్లేస్ ఎట్ ద డెసిషన్ మేకింగ్ టేబుల్ గురించి వివరిస్తుంది. ఈక్వల్ స్టేటస్ అండ్ ఫుల్ వీటో రైట్స్ ఇది డిమాండ్ చేస్తూ ఉంది. కరెక్టింగ్ హిస్టారికల్ ఇంజస్టిస్ ప్రధానంగా ఈ మోడల్ అనేది మనం చూడవచ్చు. ఈ 3 మోడల్స్ ప్రస్తుతం మేజర్ డిమాండ్స్ గా యుఎన్ఎస్ఏ రిఫార్మ్స్ లో మనం చూడవచ్చు. ఇవి కాకుండా వన్ మోర్ ఫేమస్ డిమాండ్ ని కూడా మనం చూడవచ్చు. ఫార్మర్ యుఎన్ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ప్రతిపాదించిన మోడల్. ఈ కోఫీ అన్నన్ మోడల్ ని మనం చూసినప్పుడు ఇందులో 2 మోడల్స్, మోడల్ ఏ, మోడల్ బి ఉంటాయి. ఈ మోడల్ ఏలో పర్మనెంట్ మెంబర్ మరియు నాన్ పర్మనెంట్ మెంబర్స్ రెండింటిని ఎక్స్పాండ్ చేయడం ఇందులో చూడవచ్చు. ఇందులో 6 న్యూ పర్మనెంట్ మెంబర్స్ ని, 3 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని ఎక్స్పాండ్ చేయాలి అని, అలానే యుఎన్ఎస్సి కౌన్సిల్ ని 15 లేదా 24కు ఎంక్రీజ్ చేయాలి అనేది ఇందులో ప్రధానంగా చూడవచ్చు. రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ని ప్రధానంగా చూడాలి అండి. 2 ఆఫ్రికాకి, 2 ఏషియాకి, 1 యూరోప్కి మరియు లాటిన్ అమెరికాకి 1 సీటు విధంగా ఈ 6 పర్మనెంట్ సీట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది కోఫీ అన్నన్ మోడల్ ఏలో చూడవచ్చు. ఇక మోడల్ బిలో పర్మనెంట్ సీట్స్ ని ఎక్స్పాండ్ చేయకుండా కేవలం నాన్ పర్మనెంట్ సీట్స్ ని ఇంక్రీజ్ చేయాలి అని, 8 నాన్ పర్మనెంట్ సీట్స్ ని 4 ఇయర్ టర్మ్ తో ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది అని మోడల్ బిలో కోఫీ అన్నన్ ప్రతిపాదించారు. దీనిని ఇన్ లార్జర్ ఫ్రీడమ్ మోడల్ గా వివరణిస్తారు. ఈ విధంగా కోఫీ అన్నన్ మోడల్ కూడా ప్రధానంగా ఒక డిమాండ్ గా 2005లో ఈ మోడల్ ని ప్రతిపాదించారు. ఇలా యుఎన్ఎస్సి రిఫార్మ్స్ మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అనేవి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే, దానిని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్, కేంద్రం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు. ఈ ఆర్టికల్ ఆధార్ కార్డు యొక్క లీగల్ స్టేటస్ గురించి మరియు సిటిజన్షిప్, డొమిసిల్ స్టేటస్ వంటి వాటి మీద సుప్రీంకోర్టు యొక్క వివరణ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వ్యక్తుల గుర్తింపునకు అంటే ఐడెంటిఫికేషన్ కొరకు మాత్రమే వినియోగించాల్సిన ఆధార్ కార్డును కొత్త ఓటరు నమోదుతో పాటు పౌరసత్వం, స్థానికత, నివాస చిరునామా తదితరాలకు రుజువుగా ఉపయోగిస్తూ దుర్వినియోగపరుస్తున్నారు అని ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద కేంద్ర మరియు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 9 చాలా స్పష్టంగా ఆధార్ అనేది పౌరసత్వం లేదా స్థానికతకు రుజువు కాదు అని చెబుతోంది. 2023లో యుఐడిఏ జారీ చేసిన నోటిఫికేషన్ కూడా ఆధార్ అనేది కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే, పౌరసత్వం గాని, చిరునామా, పుట్టిన తేదీ నిర్ధారణకు కాదు అని స్పష్టం చేస్తూ ఉంది. అయినప్పటికీ పాఠశాల ప్రవేశాలు, ఆస్తి కొనుగోళ్లు, జనన ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం వయస్సు, పౌరసత్వం, స్థానికత రుజువుగా ఆధార్ను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కొత్త ఓటరు నమోదు దరఖాస్తు ఫారం 6లో కూడా పుట్టిన తేదీ, నివాస రుజువుగా కూడా దీనిని వాడుతున్నారు. దీని వలన చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఆధార్ను ఉపయోగించి వివిధ రకాల అధికార పత్రాలు పొందుతున్నారు అని పిటిషన్లో ఇక్కడ ఆందోళనను వ్యక్తం చేయడం చూడవచ్చు. ఎస్పెషల్లీ కొత్త ఓటరు నమోదులోని ఫామ్ 6 కింద చేస్తున్న వెరిఫికేషన్ విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది అని, సరి అయిన పత్రాలు లేని వ్యక్తులు కూడా ఓటర్ డేటాబేస్లో చేరిపోతున్నారు అని పిటిషనర్ పేర్కొన్నారు. ఆధార్ చట్టం ప్రకారం విదేశీ పౌరులతో సహా నివాసితులు, రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆధార్ కార్డు పొందే హక్కు ఉందని పిటిషనర్ తెలిపారు. మనకి ఆధార్ చట్టం ప్రకారం 182 రోజుల పాటు భారతదేశంలో నివసిస్తే ఏ రెసిడెంట్గా అయినా కూడా ఆధార్ కార్డు పొందడానికి అర్హత వస్తుంది. కానీ ఓటు హక్కు లాంటి ఓటు హక్కు, రేషన్ కార్డు ఇటువంటివి కేవలం సిటిజన్స్కి మాత్రమే అందించాలి. బట్ ఆధార్ కార్డును 182 రోజుల పాటు భారతదేశంలో నివసించిన రెసిడెంట్స్ పొందితే ఈ ఆధార్ కార్డును ఉపయోగించుకుని వారు ఓటు హక్కు, రేషన్ కార్డు, ఇతర కీలక ధృవీకరణ పత్రాలు వంటి వాటిని చాలా సులభంగా పొందుతున్నారు. దీని వలన చొరబాటుదారులు భారతదేశంలో ఎస్పెషల్లీ ఓటర్ డేటాబేస్లో చేరిపోతూ ఉన్నారు అనేది పిటిషనర్ యొక్క వాదన. దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అండ్ ఆధార్ యొక్క ఓవర్ యూజ్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసమే ఇక్కడ పిటిషన్ దాఖలు చేయడం మనం చూడవచ్చు. ఓటర్ డేటాబేస్ క్లారిఫికేషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది.
ఓటర్ వెరిఫికేషన్కి కేవలం ఆధార్ అనేది సప్లిమెంటరీ డాక్యుమెంట్ ప్రొవైడ్ ఐడెంటిఫికేషన్గా చెప్పారు. కేవలం ఆధార్ ఒకటే సిటిజన్షిప్ ప్రూఫ్ని కన్క్లూజివ్గా ఇవ్వదు అనేది ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. అదేవిధంగా 2024లో సరోజ్ వర్సెస్ ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ల్యాండ్ మార్క్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ అనేది వయస్సు నిర్ధారణకు లెజిటిమేట్ డాక్యుమెంట్గా వ్యాలిడ్ ప్రూఫ్గా పరిగణించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేయడం మనం చూడవచ్చు. ఆధార్తో పాటు ఆల్టర్నేటివ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి అని సుప్రీంకోర్టు ఇందులో కీలక తీర్పుని ఇచ్చింది. సో సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ప్రకారం డాక్యుమెంట్ వ్యాలిడేషన్ మ్యాట్రిక్స్ని మనం చూస్తే ఆధార్ కార్డ్ అనేది కేవలం ఐడెంటిటీ మరియు వెల్ఫేర్ స్కీమ్స్ని పొందడానికి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇండియన్ సిటిజన్షిప్లో ఆధార్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ కాదు. పాస్పోర్ట్, సిటిజన్షిప్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ వంటివి ఇక్కడ ప్రధానంగా చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఆధార్ అనేది నాట్ వ్యాలిడ్. మెట్రికులేషన్ 10th మార్క్ షీట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ప్రామాణికంగా తీసుకుంటారు. డొమిసిల్ ఆర్ పర్మనెంట్ స్టేటస్ నివాసానికి కూడా ఆధార్ అనేది నాట్ వ్యాలిడ్. స్టేట్ ఇష్యూడ్ డొమిసిల్ సర్టిఫికేట్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇందులో ప్రామాణికంగా తీసుకుంటారు. సో ప్రజెంట్ కేసులో ఆధార్ కార్డు విషయంలో మరింత స్పష్టత రానుంది. సుప్రీంకోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం, ఎన్టీఏ సిఫారసుతో కేంద్రం కీలక నిర్ణయం. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000ని ఉపయోగించుకుని టెలిగ్రామ్ యాప్ని టెంపరరీగా నిషేధం విధించడం గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో తప్పుడు ప్రచారాలకు కొన్ని ముఠాలు వినియోగిస్తున్న ప్రముఖ మెసెంజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ యాక్సెస్పై నియంత్రణ ఉంటుంది అని, 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్పై ఆంక్షలు కొనసాగుతాయని ఎన్టీఏ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అండి. 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్ని ఎందుకు నిలిపివేశారు అంటే, పాత మెసేజ్ల్ని ఎడిట్ చేసి కొత్తగా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు నకిలీ ఆధారాలు సృష్టిస్తూ ఉన్నారు. సో దీనిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A కింద దేశంలో టెలిగ్రామ్ను నియంత్రిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఏ ఇచ్చిన నివేదికలు మరియు సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కంటెక్స్ట్లో సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 గురించి చూద్దామండి. ఆన్లైన్ కంటెంట్ని పబ్లిక్ యాక్సెస్లోకి లేకుండా బ్లాక్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ప్రొవిజన్ అందిస్తుంది. ఇందులోని కీలక అంశాలను మనం చూస్తే, పెర్మిసిబుల్ గ్రౌండ్స్ ఫర్ బ్లాకింగ్ కంటెంట్, ఏ అంశాల క్రింద ఆన్లైన్ కంటెంట్ని బ్లాక్ చేయవచ్చు. అండర్ సెక్షన్ 69A క్లాస్ 1 ప్రకారం మనం చూస్తే 6 స్పెసిఫిక్ గ్రౌండ్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దేశ సార్వభౌమత్వం మరియు సమగ్రత. రెండవది, డిఫెన్స్ ఆఫ్ ఇండియా, దేశ రక్షణకు సంబంధించి. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, జాతీయ భద్రతకు సంబంధించి. ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, విదేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను. పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ విషయంలోను. మరియు ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ టు కమిట్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ రిలేటెడ్ టు ద అబవ్ పాయింట్స్. అంటే ఇన్ కేస్ ఇలాంటివి ఈ 5లో ఏదైనా జరిగే అవకాశం ఉంది అనే సందర్భంలో కూడా 6వ కండిషన్గా ఈ 6th గ్రౌండ్లో దీనిని బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్డర్స్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి? ఇంటర్మీడియరీస్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, ఇలా అనేక ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ టెలికాం ఆపరేటర్స్, సెర్చ్ ఇంజిన్స్ అండ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్, గూగుల్ ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు. యాప్ స్టోర్స్, ప్లే స్టోర్, యాపిల్ స్టోర్, ఇటువంటి యాప్ స్టోర్స్కి కూడా ఇవన్నీ వర్తిస్తాయి. పెనాల్టీ ఫర్ నాన్ కంప్లయన్స్, ఈ డైరెక్షన్స్ని పాటించకపోతే తీసుకునే చర్యలు ఏంటి? క్రిమినల్ పెనాల్టీ ఇంక్లూడింగ్ 7 years ఇంప్రిజన్మెంట్ మరియు మానిటరీ ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది.
కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండ్ ల్యాండ్ మార్క్ కేసెస్కి సంబంధించి మనం చూస్తే శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 66A కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్గా ప్రకటించి దానిని తొలగించడం జరిగింది. బట్ 69A మాత్రం అప్హెల్డ్ చేయడం జరిగింది. 69A అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 66A అనేది పర్సన్ యొక్క ఫ్రీడమ్, ఎస్పెషల్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డుకుంటుంది అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు దీనిని అన్కాన్స్టిట్యూషనల్గా ప్రకటించింది. బట్ 69A విషయంలో ఆ సందేహం లేదు. ఎగ్జామ్లో 69A ప్లేస్లో 66A కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెంబర్స్ విషయంలో మనము ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కాబట్టి 66A ఇస్తే అది రాంగ్ స్టేట్మెంట్, 69A ఇస్తే అది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది రీసెంట్ టెలిగ్రామ్ యాప్ టెంపరీ బ్యాన్కి సంబంధించి మరియు సెక్షన్ 69A ఐటీ యాక్ట్ 2000కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 ఏళ్లలో 131% పెరిగిన రాష్ట్రాల ఖర్చు, కాగ్ నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల స్టేట్స్ యొక్క క్యుములేటివ్ ఎక్స్పెండిచర్ 131% పెరిగినట్లు కాగ్ నివేదిక గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గడిచిన దశాబ్ద కాలంలో 10 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సరాసరి ఖర్చులు 131% పెరిగాయని కాగ్ నివేదిక వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 26.18 లక్షల కోట్లుగా ఉన్న వ్యయం 2024-25 సంవత్సరానికి 51.20 లక్షల కోట్లకు పెరిగింది అని తెలియజేసింది. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి నిలిపిన కారణంగా ఇది సంభవించింది అని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల బడ్జెట్లో రెవెన్యూ వ్యయానికి పెద్దపీట వేశారని, మొత్తం వ్యయంలో ఇది సరాసరిన 83%గా నిలిచింది అని నివేదిక వెల్లడించింది. ఈ 10 సంవత్సరాల కాలంలో స్టేట్ గవర్నమెంట్స్ సామాజిక, ఆర్థిక సేవలపై 3/2 వంతులు వ్యయం అంటే 2/3 ఎక్స్పెండిచర్ చేశారు అని నివేదిక వెల్లడించడం ఇక్కడ చూడవచ్చు. ఇక రెవెన్యూ వ్యయంలో సగానికి పైగా నిర్దిష్ట వ్యయాలు, సబ్సిడీలపై వెచ్చించారు అని కాగ్ నివేదిక వెల్లడించింది. విడివిడిగా మనము చూస్తే 3 రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్, జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, భారీ పనులు ఇలాగ 8 కేటగిరీలపై ఈ మొత్తం వ్యయం కేంద్రీకృతమైంది అని, మొత్తం ఎక్స్పెండిచర్లో ఇది 78.46%గా నిలిచింది అని కాగ్ నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్రాల యొక్క సమిష్టి జీడిపిలో ఇది 12.38%గా ఉంది అని వివరించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 2015-16లో 22.18 లక్షల కోట్లుగా ఉన్నది. అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 10 సంవత్సరాల కాలంలో 131% గ్రోత్తో 2024-25 కాలానికి 51.20 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రిపోర్ట్ యొక్క కీ హైలైట్స్ని మనం చూస్తే వెల్ఫేర్ ఫోకస్ అనేది చూడవచ్చు. రాష్ట్రాలు సంక్షేమం మీద ఎక్కువగా ఫోకస్ చేశాయి. టోటల్ స్పెండింగ్స్లో 2/3 ఈ సంక్షేమం మీదనే ఉంది. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ డామినెన్స్ మనం చూడవచ్చు. ఓవరాల్ ఎక్స్పెండిచర్లో 83% రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంటుంది. ఎక్స్పెండిచర్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సిబ్బంది జీతాలు మరియు డే టు డే అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి వాటిని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగించే వాటిని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటే అంత మనకి బాగుంటుంది. బట్ ఇండియన్ కంటెక్స్ట్లో మనం చూసినప్పుడు 83% వరకు రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువగా మనము వెచ్చించాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ శాలరీస్, పెన్షన్స్ మరియు దీనితో పాటు ఇంట్రెస్ట్స్, మనకి గతంలో తీసుకున్న అప్పులకి చెల్లించాల్సిన వడ్డీలు అండ్ ఇటీవల పెరుగుతున్న సబ్సిడీలు, ఈ కేటగిరీలే సుమారు 53.31% ఎక్స్పెండిచర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఇక జిఎస్డిపి ప్రపోర్షన్స్ని మనం చూసినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 25లో స్టేట్స్ జిఎస్డిపిలో 15.78% ఈ బడ్జెటరీ స్పెండింగ్ కవర్ అవ్వగా ఫైనాన్షియల్ ఇయర్ 17లో మాత్రం 17.49%గా ఉండేది. ఇక సెక్టోరల్ స్పెండింగ్ని మనం చూసినప్పుడు జనరల్ సెక్టార్ 29.79%, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పబ్లిక్ ఆర్డర్, ఇంట్రెస్ట్ పేమెంట్, సేఫ్టీ ఇటువంటివన్నీ మనకి జనరల్ సెక్టార్. ఇక సోషల్ సెక్టార్లో ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్ సప్లై, హౌసింగ్, సోషల్ వెల్ఫేర్ ఇలా సంక్షేమ పథకాలు ఇవి 39%.
అండ్ ఎకనామిక్ సెక్టార్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ, ఇరిగేషన్, కమ్యూనికేషన్స్ ఇటువంటివి 28.68%గా మనము చూడవచ్చు. ఓవరాల్ 2024-25లో 51.20 లక్షల కోట్ల ఎక్స్పెండిచర్ అనేది నమోదైంది. ఇక క్యాపిటల్ అవుట్లే ఎక్కువగా ఎకనామిక్ సెక్టార్లో 62.71%. ఇక్కడ మనం చూడగా జనరల్ సెక్టార్ ఇంక్లూడింగ్ సోషల్ సెక్టార్లో కేవలం 37.29% మాత్రమే ఈ క్యాపిటల్ అవుట్లే పెట్టుబడులు అనేవి చూడవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ద జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్ రిమైన్డ్ ఫండమెంటల్లీ రెవెన్యూ ఓరియంటెడ్. క్యాపిటల్ అవుట్లే కంటే ఎక్కువగా మనకి ఈ రెవెన్యూ ఓరియంటెడ్గానే ఈ జనరల్ సెక్టార్ అనేది రన్ అవుతుంది. సో ఇది రాష్ట్రాల ఖర్చులకు సంబంధించి ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదికలోని కీలక అంశాలు. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఒకటి యుఎస్ ఇరాన్ వారికి సంబంధించిన పీస్ డీల్, రెండవది G7 సదస్సుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇవి 2 మనము రేపటి క్లాసులో కవర్ చేద్దాం. ఆల్రెడీ క్లాస్ లెంత్ చాలా ఎక్కువగా అవడంతో ఈరోజు క్లాసులో దానిని నేను కవర్ చేయడం లేదండి. టుమారోస్ క్లాస్లో రెండింటిని కూడా కవర్ చేస్తూ రేపటి ఆర్టికల్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఇక వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూస్తే ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసి మోదీ రికార్డు నెలకొల్పారు. తాజాగా వారం రోజుల యూరోప్ పర్యటనతో ఆయన దీన్ని సాధించారు. ప్రధానిగా మోదీ యొక్క తొలి అధికార పర్యటన భూటాన్లో సాగింది అని పీఎం కార్యాలయం వెల్లడించింది. 2014 జూన్ 15-16 వరకు ఆయన భూటాన్లో పర్యటించారు. ప్రధాని హోదాలో మోదీ గారు ఇప్పటి వరకు 78 దేశాలు సందర్శించడం విశేషం. అండ్ NFHS 6 ప్రకారం ఇక్కడ ఊబకాయల సంఖ్య శరవేగంగా పెరగడం గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనము కవర్ చేశాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఊబకాయల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అని. ఆ ప్రీవియస్ ఆర్టికల్స్ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ టాపిక్ అది హెల్త్ కంటెక్స్ట్లో. నెక్స్ట్ వన్, 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై బ్రిటన్ నిషేధం విధించింది. బాలల భద్రత, సంతోషం కోసమే ఈ చర్య తీసుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ జూన్ 15న దీనిని వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు వేలాది మంది తల్లిదండ్రులతో ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరిపింది అని ఆయన తెలిపారు. ఇక DRDO ఇటీవల విజయవంతంగా నిర్వహించిన దీర్ఘ శ్రేణి క్రూజ్ క్షిపణి LRLACM గురించి ఈ రోజు క్లాసులో మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. APJ అబ్దుల్ కలాం దీవి నుంచి జూన్ 15న DRDO దీనిని విజయవంతంగా పరీక్షించింది. సో ఇవి ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ మాదిరి ప్రశ్నలు అన్నీ ఒకసారి చూడండి, నేను ఇంపార్టెంట్ వన్స్వి ఒకసారి కవర్ చేస్తాను. భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు అధునాతన జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేయడానికి ఇటీవల ఏ 2 సంస్థలు కీలక సాంకేతిక ఒప్పందంపై సంతకాలు చేశాయి? ఆన్సర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు US యొక్క GE ఏరోస్పేస్. ఈ డీల్ ప్రకారం అధునాతన యుద్ధ విమానాలలో విస్తృతంగా ఉపయోగించే F414 జెట్ ఇంజిన్ల ఉత్పత్తిపై దృష్టి సారించడం మనం చూడవచ్చు. GE ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ F414 ఇంజిన్లను 3 దశాబ్దాలకు పైగా అమెరికా నావికాదళం ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో సముద్రపు ఆహార ఎగుమతులు రికార్డు స్థాయిలో ఎంత మొత్తానికి చేరుకున్నాయి? ఆన్సర్, 72,325.82 కోట్ల రూపాయలకు. ఎగుమతుల పరిమాణం 19.32 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. $2.32 బిలియన్ విలువైన సముద్రపు ఆహారాన్ని దిగుమతి చేసుకునే అగ్రగమ్యస్థానంగా అమెరికా కొనసాగుతుంది. అంటే మన ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ భాగం అమెరికాకు చేరుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది? ఆన్సర్, చైనా. బయలాటరల్ ట్రేడ్ ఇరు దేశాల మధ్య $151.1 బిలియన్ కు చేరుకుంది. లాస్ట్ 4 ఇయర్స్గా భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికాను చైనా 2025-26లో అధిగమించింది. అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో ఇప్పుడు చైనా అగ్రస్థానాన్ని ఆక్యుపై చేసింది. వాణిజ్యం పెరిగినప్పటికీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చైనాతో భారతదేశ వాణిజ్య లోటు $112.16 బిలియన్ గణనీయంగా పెరిగింది. అంటే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి చైనా నుంచి, ఎగుమతులు చైనాకి మనం తక్కువ చేస్తున్నాం.
చైనా నుంచి దిగుమతులు $131.63 బిలియన్ పెరగగా ఎగుమతులు కేవలం $19.47 బిలియన్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం ఆంగ్లంతో పాటు ఖాసీ, గారో భాషలను రాష్ట్ర భాషలుగా అధికారికంగా గుర్తించింది? ఆన్సర్ మేఘాలయ. మేఘాలయలోని 2 అతిపెద్ద గిరిజన వర్గాలు ఈ భాషలను మాట్లాడుతారు కాబట్టి వీటిని ఆ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. నెక్స్ట్ వన్, అసంఘటిత కార్మిక వర్గంతో సహా అన్ని రంగాలలో ఋతుస్రావ సెలవు విధానాన్ని కఠినంగా అమలు చేయాలి అని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది? ఆన్సర్ కర్ణాటక. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవానికి సంబంధించిన ప్రాథమిక హక్కుగా ఈ నెలసరి సెలవును కూడా హైకోర్టు గుర్తించింది. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. LRLACM లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.